హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కన్వితాస్ కిచెన్. ఈరోజు రెసిపీ కప్ కేక్స్ ఆర్ మఫిన్స్. ఈ కప్ కేక్స్ని బార్బన్ బిస్కెట్స్తో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఈ కప్ కేక్స్ని చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఈ కప్ కేక్స్ ప్రిపరేషన్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఈ కప్ కేక్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ నేను బోర్బన్ బిస్కెట్ ప్యాకెట్స్ని 60 గ్రామ్స్ ప్యాక్స్ 3 తీసుకున్నాను, అంటే 10 రూపీస్ ప్యాకెట్స్. వీటిని ఓపెన్ చేసి ఒక మిక్సీ జార్లోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా బిస్కెట్స్ అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని వీలైనంత ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా బిస్కెట్ పౌడర్ని బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ బిస్కెట్ పౌడర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. అలాగే ఒక 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/4 కప్పు కాచి చల్లార్చిన పాలని తీసుకోవాలి. ఈ 1/4 కప్పు మిల్క్ని ఒకేసారి యాడ్ చేయకుండా కొంచెంగా 3-4 టైమ్స్ యాడ్ చేసుకుంటూ ఈ బిస్కెట్ పౌడర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మనము మిల్క్ ఒకేసారి వేసామంటే లమ్స్ ఫామ్ అవుతాయి, అలాగే మిక్స్ చేయడం కొంచెం కష్టమవుతుంది. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఆ తర్వాత ఈ బ్యాటర్ని ఒక పక్కకు పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. ఈ ఆయిల్ని ఈ పేపర్ కప్స్లోకి ఈవెన్గా గ్రీస్ చేసుకోవాలి. నేను ఇక్కడ 12 కప్స్ వరకు గ్రీస్ చేసుకున్నాను. ఈ విధంగా గ్రీస్ చేసుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని పేపర్ కప్లో 1/2 వరకు ఫిల్ చేసుకోవాలి, లేదంటే 1/2 వరకు అయినా ఫిల్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫస్ట్ బ్యాచ్లో పేపర్ కప్లో 1/2 వరకు ఫిల్ చేసుకున్నాను. ఈ విధంగా అన్ని పేపర్ కప్స్ని ఫిల్ చేసుకున్న తర్వాత వీటిని ఒక పక్కన పెట్టుకుని ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక మందంగా ఉన్న గిన్నెని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలాంటి స్టాండ్ పెట్టుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత తీసి ఇలాంటి స్టీల్ ప్లేట్ని ఏదైనా ఒకటి ప్లేస్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఫిల్ చేసి పెట్టుకున్న పేపర్ కప్స్ని ఈ ప్లేట్ మీద పెట్టుకోవాలి. ఇలా మొత్తం అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఈ కప్ కేక్స్ పైన కొంచెం గార్నిషింగ్ చేసుకోవడం కోసం నేను 4 జీడిపప్పులు 4 బాదం పప్పుల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వీటిపైన కొంచెం స్ప్రింకిల్ చేసుకున్నాను. ఇవి పూర్తిగా ఆప్షనల్. ఆ తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 30 మినిట్స్ బేక్ చేసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత మూత తీసి ఈ కప్ కేక్స్ అనేవి పర్ఫెక్ట్గా కుక్ అయినాయి లేదో ఈ విధంగా టూత్ స్టిక్ని గుచ్చి చెక్ చేసుకోవాలి. టూత్ స్టిక్కి ఏమి తడి అంటలేదు అంటే పర్ఫెక్ట్గా బేక్ అయినట్లే. ఏమైనా కొంచెం తడిగా అంటితే మరొక 5 మినిట్స్ మూత పెట్టుకుని బేక్ చేసుకుని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ 30 మినిట్స్కి పర్ఫెక్ట్గా బేక్ అయిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మిగిలిన కప్ కేక్స్ని కూడా బేక్ చేసుకోవడం కోసం ఇలాంటి స్టాండ్ ఉన్న పెట్టుకోవచ్చండి. ఇలా పెట్టుకున్న తర్వాత సేమ్ ఇందాకలాగానే ప్లేట్ పెట్టుకుని ఆ తర్వాత మిగిలిన కప్స్ని కూడా ప్లేస్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 30 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒకసారి టూత్ స్టిక్తో బేక్ అయిన లేదో చెక్ చేసుకుని వీటిని కూడా పక్కకు తీసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా బోర్బన్ బిస్కెట్స్తో కప్ కేక్స్ ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కప్ కేక్స్ని డీమోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి పేపర్ కప్ని ఒకసారి బాల్ ఇస్తే ఈ విధంగా మనకి డీమోల్డ్ అయిపోతుంది. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇన్ కేస్ మనకి డీమోల్డ్ కావట్లేదు అనుకున్నప్పుడు ఈ విధంగా రోల్ చేసి ఆ తర్వాత ఒకసారి బాల్ ఇస్తే ఈ విధంగా డీమోల్డ్ అయిపోతుంది. ఇదే విధంగా మొత్తం అన్నిటిని డీమోల్డ్ చేసుకోవాలి. చూసారు కదండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఇప్పుడు ఈ కప్ కేక్స్ని ఈ విధంగా సర్వ్ చేసుకోవచ్చు. నేను కొంచెం కలర్ఫుల్గా డెకరేట్ చేసుకోవడం కోసం చెర్రీ పీసెస్ని ఈ విధంగా గార్నిష్ చేసుకుని దానిపైన కొంచెం చాక్లెట్ సిరప్ని స్ప్రెడ్ చేశాను. అంతేనండి, ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఫ్లఫీగా మనం ఇంట్లోనే బోర్బన్ బిస్కెట్స్తో కప్ కేక్స్ రెడీ చేసుకోవచ్చు.
నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రావడం కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.